హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేసి చూపిస్తున్నది పచ్చి టమాటా కాయలతో కూర. దీనికి ముందుగా మూకుడు పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు పొడిగా వేయించుకోవాలి. అలాగా వేయించుకున్న వీటిని పక్కన ప్లేట్లో పెట్టుకుని అదే మూకుట్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకుని వీటన్నింటినీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని దానిలోనే ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకుని ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి, నీళ్లు పోయకుండా. ఇప్పుడు పచ్చి టమాటా కాయల్ని తీసుకొని వాటిని నాలుగుగా పొడవుగా అడ్డంగా చీల్చి అందులో ఉన్న గుజ్జుని తీసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని మళ్ళా కూరలోకి వాడుకోవచ్చు. ఈ ముందుగా రుబ్బి పెట్టుకున్న ముద్దని ఈ తరిగి పెట్టుకున్న టమాటాల మధ్య కూరి పక్కన ఉంచుకోవాలి. మళ్ళా అదే మిక్సీ జార్లో ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, టమాటా పండు వేసి ముద్దగా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసి దానిలో జీలకర్ర, హోల్ మసాలా కూడా వేసుకుని వేగాక ఈ రుబ్బి పెట్టుకున్న ముద్దని వేసి ఉడికే వరకు ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకున్న దాంట్లో కాస్త ఉప్పు, అలాగే గరం మసాలా పొడి, అలాగే ఎండు కారం కూడా వేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుని ఒక గ్లాసెడు నీళ్లు కూడా పోసుకుని ఆ పైన ఈ స్టఫ్ చేసుకున్న టమాటా కాయలని వేసి మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉంటే ఒక 10-15 నిమిషాల్లోపు ఉడికిపోతుంది. ఇప్పుడు టమాటాల సీజన్ కదా, చాలా బాగా వస్తున్నాయండి కాయలు, పళ్ళు కూడాను. ఈ విధంగా చేసుకున్న ఈ కూరని చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఉడికిపోయిన టమాటాలని ఒక డిష్లోకి తీసుకుని దానిపైన గ్రేవీ వేసుకుని ఆ పైన కొత్తిమీర, అలాగే పైన మీగడ కానీ పెరుగుతో కానీ గార్నిష్ చేసుకుని వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.